మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరే కొద్ది కాలాన్ని దేవుడు మనకిచ్చాడు. ప్రతి ఉదయకాలమున మనము వాక్యములను ధ్యానించుకుంటూ ఉంటున్నాం. ప్రత్యేకంగా మరి ప్రియులారా, ఈరోజు ఏర్పాటు చేసిన కృపా వాక్యమును మనం ధ్యానించుకుందాం. ఈ దినాల్లో మనము ప్రత్యేకంగా ధన్యతల గురించి చెప్పుకుంటున్నాం. ఎవరు ధన్యులు అని ప్రకటన గ్రంథంలో మనకు తెలియజేయబడినట్లు ఆ వాక్యమును లేక ప్రవచనములను ఎవరైతే చదువుతారో, వాటిని వింటారో, తద్వారా వాటిని ధ్యానించి వాటిని బట్టి అనుసరించి నడుచుకుంటారో వారు ధన్యులని లేఖనం తెలియజేస్తూ ఉంది. కాబట్టి నిజంగా అట్టి ధన్యతను మనం పొందుకునే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇప్పటి వరకు మరి 2 ధన్యతలను మనం చూసాం. ఆత్మ విషయమై దీనిలో అయిన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదని ఒక విషయాన్ని చూసుకున్నాం. తర్వాత దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదని రెండవది చూసుకున్నాం. మూడవదిగా ప్రియులారా, 5వ వచనంలో మనం చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఇక్కడ మరి మూడవదిగా మనం గమనించినట్లయితే సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని తెలియజేయబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువారు చెప్పి వదిలిపెట్టలేదు, ప్రాక్టికల్గా జీవించారు. యేసు ప్రభువారు తెలియజేస్తూ అంటారు, నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును గనక నా కాడిని మీ మీద ఎత్తుకొని మోయండి అని, నా భారం తేలిక అని అంటాడు, నా కాడి సులువు అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప సాత్వికులు యేసు ప్రభువారినే మనం చూస్తాం. ఎందుకంటే అక్కడ ఉంది భూలోకమును స్వతంత్రించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంత గొప్ప సాత్వికుడు కనుక ఈరోజు ప్రపంచంలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యేసు ప్రభువారిని ఆరాధిస్తున్నారు, యేసు ప్రభువారిని దేవుడిగా కలిగి ఉన్నారు. నిజంగా ప్రాక్టికల్గా ఆయన ఏదైతే చెప్పారో అది ఆయన చేశారు. ఎందుకంటే సిలువ మీద తన్ని మరి బాధిస్తున్నప్పటికీ, అవమానపరుస్తున్నప్పటికీ, ప్రియమైన దేవుని బిడ్డలారా, రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నప్పటికీ ఆయన వారి గురించి ప్రార్థన చేశాడే కానీ వారిని క్షమించమని, వారిని తిరుగు మాట, శపించే మాట ఏది మాట్లాడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాటలో చెప్పాలంటే సాత్వికం అంటే ఏంటంటే మనకు వచ్చే కోపం ఏదైనా ఉంటే దాన్ని అణుచుకొని ఉండటమే, ఓర్పు కలిగి ఉండటమే, సహనము కలిగి ఉండటం. కాబట్టి మరి అలాంటి గొప్ప సాత్వికాన్ని యేసు ప్రభువారు కలిగి, మరి మనకు కూడా సాత్వికం కలిగి ఉంటే ఖచ్చితంగా భూలోకమును స్వతంత్రించుకుంటారంటే ప్రపంచం అంతా తెలియబడు, అందరి నోళ్ళల్లో ఉంటాం, అందరు మనల్ని పొందుకుంటాం. ఎప్పుడు ఓర్చుకుంటే, వినయం విధేయత అని కూడా మనం గమనించవచ్చు సాత్వికాన్ని, మరి పర్యాయ పదాలు. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మోషే సాత్వికుడిగా ప్రభువారు తెలియజేసి, మోషే అంత సాత్వికుడు ఎవరు కూడా లేరు భూమి మీద అని తండ్రి అయిన దేవాతి దేవుడు ఆయన గురించి మరి సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనంలో తెలియజేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మరి నిజంగా 6 లక్షల మందిని పైనే ఉన్నారు వారిని అందరూ నడిపించడం అంటే ఎంత గొప్ప సాత్వికం కావాలో చూడండి. ప్రియమైన దేవుని, వారు చేసేటువంటి ఆ చెడ్డ పనులు దేవుడే భరించలేక దేవునికి కోపం వస్తుంది. వారిని నాశనం చేస్తానని చెప్పినప్పుడు మోషే ఆ ప్రజల గురించి ప్రార్థన చేస్తాడు, దేవుణ్ణి అడుగుతాడు, బతిమలాడతాడు, ప్రభువా ఈ జనులు నాశనం చేయొద్దని బతిమలాడతాడు. ఆయనలో ఉన్న సాత్వికం అనేది మనకు తెలియవస్తుంది. అదేవిధంగా యేసేపు కూడా సాత్వికుడిగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం 50వ అధ్యాయంలో 19 నుండి 20 వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ వారు అన్నల మీద తిరిగి ప్రతీకారం తీర్చుకోలేదు. అన్నలైతే ఏం చేశారండి, యేసేపుని కొట్టి గుంట్లో పడేసి వేరే వాళ్ళకి అమ్మేసుకున్నారు. మరి వాడు ఏమైపోయాడో కూడా వాళ్ళు ఎంక్వైరీ చేయలేదండి. ఎంత భయంకరమైన పరిస్థితి. కానీ తర్వాత ఆ యోసేపులో దేవుడు ఐగుప్తులో ఆ యోసేపును దీవించిన తర్వాత ఫరో అంతటి గొప్పవాడయ్యాడు. ఫరో తర్వాత నెక్స్ట్ పొజిషన్, 2వ రథం మీద కూర్చుని తీర్పు తీర్చే గొప్ప అధికారాన్ని పొందు. ఇప్పుడు వీరి అన్నల మీద పగ తీర్చుకోవచ్చు, కానీ ఏం చేశాడో తెలుసా, కక్ష తీర్చుకోలేదు. ఇది మన మేలు కొరకే, మీ ద్వారా ఈ రీతిగా దేవుడు నన్ను పంపించాడు, ఒక కీడు జరిగింది కాబట్టి అది మేలుకే జరిగిందని వారిని ఏం చేయనని చెప్పాడు, మీ మీద పగ తీర్చుకోను నేను అని చెప్పాడు. నిజంగా ఆయనలో ఉన్న ఆ సాత్వికం ఎంత గొప్పదో చూడండి. ఎన్ని కష్టాలు వచ్చినాయి, యోసేపును ఏనుము బాధించినని లేఖనం తెలియజేస్తుంది.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇంకో విషయం మనం గమనించినట్టయితే దావీదు కూడా సాత్వికుడిగా మనం గమనిస్తాం. సౌలు తరుముతూ ఉన్నాడు దావీదుని చంపటానికి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకానొక రోజు దావీదుకి సౌలును చంపే అవకాశం వచ్చింది, కానీ చంపలేదు. ఎందుకంటే ఆయన అంత గొప్ప సాత్వికం కలిగినోడు, తన ఉద్రేకాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. కాబట్టి ఎవడైతే తన ఉద్రేకాలని, కోపాలని, ఆవేశాలని కంట్రోల్ చేసుకుంటారో వారు సాత్వికులుగా ఎంచబడతారు. సాత్వికం కలిగి ఉంటే మనం అనేక మందికి అనుకూలులు అవుతాం, అనేక మంది నోళ్ళల్లో ఉండగలుగుతాం. అలాంటి సాత్వికాన్ని మనం ప్రదర్శిద్దాం. దేవుడు అలాంటి సాత్వికం మన అందరికీ దయచేయును గాక ప్రియులారా. మరి కీర్తనకారుడు అంటాడు కదా, 37:11 అంటారు, సాత్వికులు క్షేమము కలిగి సుఖించెదరు అని. అంటే వారి జీవితంలో ఎప్పుడు క్షేమమే కలుగుతుందండి, మంచే జరుగుతుంది. కాబట్టి అలాంటి సాత్వికను మనం కలిగిందాం. అలాంటి సాత్వికను కలిగి ఉండి ప్రభువుకి నిజంగా ఆ ప్రభువుని మనం ప్రత్యక్షపడదాం. యేసు ప్రభు లక్షణాలు అలాంటి కలిగిందాం. ఆయన కాడిని మడం మోద్దాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించినగా. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియపరలోకపు తండ్రి, అవునయ్యా, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారని చెప్పారు. అవునయ్యా, ఈ భూమి మీద నాయన ప్రజలందరి నోళ్ళల్లో మేము ఉండాలంటే అలాంటి సాత్వికం రావాలి. ఆవేశం, కోపము, నాయన ఇవన్నీ ఉద్రేకం మానుకున్నప్పుడే సాత్వికం మాకు రాగలుగుతుంది. అలాంటి సాత్వికాన్ని మాకు దయచేయండి తండ్రి, సహాయం చేయండి. అలాంటి కోపాలు, ఆవేశాలు వల్ల అనేక మందితో మా యొక్క సత్సంబంధాలు అనేవి కోల్పోతూ ఉంటాం. ప్రభు, మా ప్రియులు కూడా ఆ రీతిగా కోల్పోతూ ఉంటున్నారు. క్షమించండి. ప్రతి వారిలో మీ సాత్వికాన్ని మాకు ప్రసాదించి దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని సహవాసమునకు చేరుమనుకుని సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు ప్రియులారా. మరే కొత్త కాలాన్ని మనం అందరం కలుసుకుందాం. అప్పటివరకు దేవుని దయ కనికరం మీ మీద ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.